ఉచిత న్యాయ సహాయం పొందాలి అంటే? ఒకటి, మీ ఇంట్లోనే కూర్చొని ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అన్నా, మీ ఇంట్లో ఒక కంప్యూటర్ అన్నా ఉంటే. లేదా మీ దగ్గర ఎక్కడైనా ఈ సేవ సెంటర్కో మీ సేవ సెంటర్కో వెళ్ళి కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఏం చేయాలి? మీ ల్యాప్టాప్ నుంచో, మీకు ఇంట్లో కంప్యూటర్ నుంచో, మీ పిల్లలకి ఎవరికైనా ఉంటే, పక్కింటి వాళ్ళ దగ్గర కంప్యూటర్లు ఉంటేనో, ఇందులో జాతీయ న్యాయ సేవల అథారిటీ న్యాయ సేవల అథారిటీకి ఒక వెబ్సైట్ ఉంటుంది, నాల్సా అంటారు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నాల్సా అని మనం కొడితే వారి వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చెయ్యగానే న్యాయ సహాయం కోసం దరఖాస్తు, అప్లికేషన్ ఫర్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని ఒక లింక్ కనబడుతుంటుంది. దాన్ని కనుక మీరు క్లిక్ చేసి అందులో చాలా వివరాలు అడుగుతారు. మీ పేరు, మీ కుటుంబ వివరాలు, మీరు కులము, మిగతా అన్ని వివరాలు అడుగుతారు. మీ కేసు ఏమైనా ఉంటే కేసు వివరాలు, ఆల్రెడీ కేసు వేసి ఉంటే దాని నెంబరు, కేసు వేయాల్సి వస్తే సమస్య ఏంటి, ఇట్లాంటి వివరాలన్నీ అడుగుతారు. ఆ దరఖాస్తు కనుక మీరు ఫిల్ చేసి క్లిక్ కొడితే ఆ సంబంధిత న్యాయ సేవ అథారిటీ వాళ్ళే మీకు ఉచితంగా న్యాయ సాయం అందిస్తారు. ఇది ఒక మార్గం. ఇక రెండో మార్గం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న న్యాయ సేవల అథారిటీకి మీరు వెళ్ళొచ్చు. తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీకో, లేదా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకో, లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న అథారిటీకి మీరు వెళ్ళి అక్కడ ఎవరో ఒకరు అధికారి అందుబాటులో ఉంటారు. మీరు వాళ్ళకి దరఖాస్తు పెట్టుకొని కూడా ఉచిత న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పుడు ఈ అర్హత ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళైతే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా పర్వాలేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే చట్టం ఏమంటుందంటే, మీరు ఒక అఫిడవిట్ రాసి ఇవ్వాలి. ఒక బాండ్ పేపర్ మీద నా సంవత్సర ఆదాయం ఇంతకంటే లోపలే ఉందని రాసి ఇవ్వాలి. అక్కడ జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు. వారికి ఏమైనా అనుమానాలు ఉంటే ఇతర సమాచారం అడుగుతారు, కానీ మీ అఫిడవిట్ ఆధారంగా కూడా ఉచిత న్యాయ సేవలు అందించవచ్చు. ఇది పొందడానికి అవకాశం ఉంది.